నమస్తే అన్న. నమస్తే అక్క. త్వరలో జరగబోతున్నటువంటి టీచర్స్, గ్రాడ్యుయేట్స్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మద్దతు ఎవరికి ఉంటుంది? మా మద్దతు గ్రాడ్యుయేట్ పక్షాన మొత్తం అందరు కూడా మేమందరం కూడా బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారికి మా మద్దతు పూర్తిగా ఇస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా అందరూ కూడా భారతీయత వైపు చూస్తున్నారు. ఎందుకంటే మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విద్యారంగానికి కానీ ఏదైతే నిరుద్యోగానికి వికసిత్ భారత్ పేరిట మనకు ఇచ్చినటువంటి బడ్జెట్లో వారందరూ కూడా డెవలపింగ్ నేషన్గా నుంచి డెవలప్డ్ నేషన్గా పోయే ప్రయత్నాలు చేసేది ఓన్లీ భారతీయ జనతా పార్టీ. మీరు ఇక్కడ కూడా తెలంగాణలో చూసినట్టయితే కాంగ్రెస్ ఏం చేసింది? ఇవాళకి మొన్న మీరు కాంగ్రెస్ అభ్యర్థిని చూసుకోవచ్చు. నరేందర్ రెడ్డి గారు ఏం చేసిరు, ఏం సేవా కార్యక్రమాలు చేశారు అని చెప్పేసి ఎప్పుడన్నా ఈ యొక్క నిరుద్యోగుల గురించి కానీ నిరుద్యోగుల పక్షాల గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ల గురించి కానీ ఎప్పుడన్నా పోరాడిండా? అదేవిధంగా మీరు చూసినట్టయితే ఉద్యోగ సమస్యలు ఇక్కడ ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగుల గురించి ఇంతమంది కానీ ప్లేస్మెంట్ల గురించి ఎప్పుడన్నా డ్రైవ్ చేసిండా? అట్లా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మీరు ఆపోజిట్ అంటున్నారు. కంపల్సరీ ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మేము ఆపోజిట్. వంగ మహేందర్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? వంగ మహేందర్ రెడ్డి గారు వారు ఒక టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి. ఆయన పిఆర్టీయూసీ నుంచి అభ్యర్థిగా నిల్చున్నాడు. వారి పక్షంలో చీలికలు వచ్చినాయి. వారి దాంట్లోనూ వాళ్ళకు యూనిటీ లేదు. ఆయన విద్యార్థుల గురించి ఆలోచించే వ్యక్తి కాదంటారా? విద్యార్థుల గురించి ఎక్కడ వాళ్ళ టీచర్స్ గురించి ఆలోచించని వ్యక్తి ఆయన. పిఆర్సీ గురించి కొట్లాడని వ్యక్తి ఆయన. ఇంకో విధంగా చూస్తే వాళ్ళ రిటైర్మెంట్ అయితే బెనిఫిట్స్ల గురించి మాట్లాడని వ్యక్తి. ఈరోజు భారతీయ జనతా పార్టీ టీచర్ల పక్షాన 317 జీవో చెట్టుకొక్కలైతే పుట్టకొక్కలైతే వారి గురించి మాట్లాడినటువంటి వ్యక్తి మన భారతీయ జనతా పార్టీ. సో మీ అందరూ కూడా పట్టభద్రులందరూ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే బీజేపీ పార్టీ అనేది మన యొక్క విద్యార్థుల పక్షాన కానీ నిరుద్యోగుల పక్షాన కానీ ఉద్యోగుల పక్షాన కానీ పోరాడే పార్టీ. మనందరి గలం శాసనసభల్లో వినిపించే పార్టీ ఏదైతుందో భారతీయ జనతా పార్టీ. మీరందరూ కూడా దానికి ఓటాలేదు. త్వరలో జరగబోతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు? కరీంనగర్ కేంద్రంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ 4 ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు కరీంనగర్ నుండి బీజేపీ సపోర్ట్ చేస్తున్న వ్యక్తి, బీజేపీ నుండి ఎన్నుకున్న వ్యక్తి డాక్టర్ అంజిరెడ్డి గారికి మేము బీజేపీ పార్టీ తరఫు నుండి అదేవిధంగా ఆయనకు పూర్తిగా మేము మద్దతు తెలుపుతూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఏదైతే చదువుకున్న వారు ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసి వివిధ ప్రైవేటు పరంగా కానీ తర్వాత ఉద్యోగాల పరంగా కానీ వారందరూ కూడా సెటిల్ అయిన వారందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా మేమందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు మేము అంజిరెడ్డి గారికి ఈ యొక్క మద్దతు తెలుపుతున్నామంటే అంజిరెడ్డి గారు గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలను కూడా విద్యా సంస్థల పరంగాను వైద్యం పరంగా గాను పేదవారందరూ కూడా తను ఒక మహోన్నతమైన హృదయంతో ఒక గొప్ప హృదయంతో సేవ చేస్తుండవు. చాలామందిని కూడా విద్యార్థులు పేదవారు ఉన్నటువంటి ఆ పేద విద్యార్థులందరినీ కూడా వారి హక్కున చేర్చుకొని వారందరూ కూడా మంచి చదువులు చదివించి వారందరూ కూడా ఉద్యోగాలు కల్పించిన వ్యక్తిగా మేము అంజిరెడ్డి గారు ఉన్నారు. కాబట్టి అదేవిధంగా అంజిరెడ్డి గారు ఇంకా వైద్యపరంగా కూడా అనేక సామాజిక సేవ కార్యక్రమంలో ముందుండి కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే తన దగ్గరికి పోయి హక్కున ఎవరైతే మాకు ఈ బాధ ఉంది, ఈ యొక్క ఇబ్బందులు ఉన్నామని చెప్తే వెంటనే కూడా స్పందించి అంజిరెడ్డి గారు వివిధ రకరకాల సహాయాలు చేస్తున్నారు. కాబట్టి మేము ఆ సామాజిక పరంగా అదేవిధంగా ఈరోజు ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పదవి చేసిన పార్టీ అయితే బీఆర్ఎస్ పరిపాలన కొనసాగించింది. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ 2వ విడత కాంగ్రెస్ ఇప్పుడు మొన్న రీసెంట్గా కాంగ్రెస్ ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల విజయం సాధించి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అదేవిధంగా బీఆర్ఎస్. ఓకే అన్న, ఇప్పుడు నరేందర్ రెడ్డి గారికి మీ మద్దతు ఎందుకు లేదన్న? అంజిరెడ్డి గారికి మాత్రమే మద్దతు సపోర్ట్ ఇస్తుంటారు. నరేందర్ రెడ్డికి ఎందుకు ఆపోజిట్గా మీరు మాట్లాడుతున్నారు? ఆపోజిట్ అంటే అని కాకుండా కూడా ఈ యొక్క వ్యక్తిగతంగా చూసే అంజిరెడ్డి గారికి కానీ అదేవిధంగా ఆల్ఫోర్స్ ఏదైతే విద్యాసంస్థల చైర్మన్ ఉన్నారో అయితే నరేందర్ రెడ్డి గారికి కూడా చాలా వ్యత్యాసం ఉంది. నరేందర్ రెడ్డి గారు ఒక విద్యను ఏదైతే వ్యాపార కోణంలో ఆలోచించాడు తప్ప ఏదైతే వాళ్ళ విద్యను అందరికి కూడా పేదవారికి కూడా నేను అందించాలి, పేదవారికి లేని వారికి కూడా ఈ యొక్క విద్యను అందించాలి, లేని వారికి నేను కూడా సపోర్ట్ చేసి ఒక ఫీజుల పరంగానో ఇంకా ఏ విధంగానో కూడా ఆ విధంగా ఆలోచన లేకుండా వ్యాపారంగానే తను ఎన్నుకొని వ్యాపారం రీత్యానే ముందుకెళ్ళిండు. కానీ ఎక్కడ కూడా ఏ విద్యార్థి కూడా ఎక్కడ కూడా కనీసము చిట్ట చివరి కదా పేద విద్యార్థులు ఉన్నారో ఫీజు కట్టలేని పరిస్థితులు ఉంటే కూడా వారికి కనీసం కొంత మాఫీ చేసి
ఆ యొక్క విద్యార్థికి సపోర్ట్ నిలిచి ఉండే వ్యక్తి కాదు. అట్లాంటి అంటే ఏదైతే ఈ యొక్క కోణంలో ఆలోచించే వ్యక్తి, ఆ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని ఏదైతే ప్రజలందరూ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఆలోచిస్తున్నారు. చివరకు వారి సంస్థలో పనిచేసే గ్రాడ్యుయేట్స్ తర్వాత ఉద్యోగులు కూడా వారు ఏం ఆలోచిస్తున్నారంటే నరేందర్ గారికి మనం మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఇక్కడ గెలిపించడం వల్ల రేపు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికైన తర్వాత ఎన్నుకొనబడ్డ తర్వాత ఈ యొక్క మండలి లోపల ఈయన ఏ విధంగా ప్రశ్నిస్తాడు ఈ యొక్క మండలి లోపల అని ఒక ఆలోచన విధంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఉద్యోగులు కూడా ఈ ఆలోచనతో ఉన్నారు. ఓకే, గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మద్దతు ఎవరికి ఉంటుంది? ఖచ్చితంగా బీజేపీకే ఉంటుంది. ఎందుకంటే సింపుల్ ఒకటి రెండు విషయాలు చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు దేశం కోసం చేసిన బిల్లులు పాస్ చేయించిన ప్రతిసారి దేశానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓటేసింది. ఒకటి రామజన్మభూమిది 370 ఆర్టికల్ 370, సిఏఎన్ఆర్సీ కూడా మేధావులందరూ కూడా ఇవే ఆలోచిస్తారు. సిఏఎన్ఆర్సీ అనేది దేశానికి సంబంధించింది. బయట వాళ్ళు ఎవడో ఇక్కడికి వచ్చి ఇక్కడలాగా నకిలీ సర్టిఫికెట్లు తీసుకొని ఇక్కడ ఉపాధి పొందుతుంటే మన వాళ్ళు నిరుద్యోగులు ఉంటున్నారు. అది ఆ పాయింట్ గ్రాడ్యుయేట్స్ అనేది క్యాచ్ చేయాల్సిన అవసరం ఉంది. అది క్యాచ్ చేసి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ నుంచి గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనకు మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో మెజారిటీ తగ్గిందని ఇప్పుడు మనం వీడియోస్ కూడా చూస్తున్నాం. నరేంద్ర మోడీ గారి మొహము డల్లుగా ఉన్నదని చెప్పేసి తర్వాత హర్యానా కానీ ఢిల్లీ కానీ మహారాష్ట్ర కానీ లైన్గా 3 రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించడం. అట్లనే తెలంగాణ నుంచి కూడా ఇప్పుడు కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా అంటే కాంగ్రెస్కి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకున్నా కూడా బీజేపీ కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే. ఇక్కడ ఉన్న అభ్యర్థులు కూడా 2 కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు. ఒకరేమో ఇండిపెండెంట్గా వాళ్ళే నిల్చోబెట్టారు, ఇంకొకటేమో పార్టీ తరఫున నిల్చోబెట్టారు. పార్టీ తరఫున ఉన్న వాళ్ళకేమో వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే ప్రచారం చేస్తారు, వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ అనేది ప్రచారం చేస్తారు. వంగ మహేందర్ రెడ్డి టీచర్గా పనిచేసి ఇప్పుడు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పని చేస్తుండు కదా, ఆయన కూడా పేద విద్యార్థులకు ఆలోచించవచ్చు అనే ఒక ఆలోచన ఉంది కదా, ఆయనకు ఎందుకు వద్దంటారు? మీరు బీజేపీ వ్యక్తిని ఎందుకు ఎంచుకోవాలనుకుంటారు? ఇప్పటి వరకు నాకు తెలిసి టీచర్స్ ఎమ్మెల్సీలో మల్క కుమరయ్య పేరు ఒక్కటే వినిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా. ఈ మహేందర్ రెడ్డి పేరు అనేది కూడా చాలా మందికి వినిపించలేదు ఇప్పటివరకు. ఇంకోటి ఈయన ఉద్దేశము ఈయన సిద్ధాంతం అన్నది వేరుంది, వాళ్ళ సిద్ధాంతం వేరే ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న అన్ని సంఘాల మద్దతు కూడా మల్క కుమరయ్య గారు తీసుకున్నారు ఆల్రెడీ. మల్క కుమరయ్య గారు ఏమైనా సేవా కార్యక్రమాలు చేసిరా? మీరు వారికే గట్టిగా మద్దతు ఇస్తారు? అవును, ఇదివరకు చాలా సేవా కార్యక్రమాలు చేసిరు వాళ్ళు. టికెట్ కూడా వాళ్ళను ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చూసే పార్టీ టికెట్ ఇస్తుంది వాళ్ళకి. కార్యకర్తలు ఇప్పుడు వీళ్ళు కష్టపడ్డరు, వీళ్ళు ఉన్నారు అని కాబట్టి వాళ్ళ సిద్ధాంతాన్ని చూసే పార్టీ ఇస్తుంది తప్పితే ఇప్పుడే వచ్చిండు 2 నెలల కింద వచ్చి టికెట్ కావాలనే వాళ్ళకి ఇవ్వదు. ఇక్కడ కూడా చాలా మంది టికెట్ అడిగితే కూడా పార్టీ ఇవ్వలేదు.